అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అపులేపల్లి గ్రామంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఆర్ఎఫ్సి బ్లాక్ను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ సార్ గారు ఈ క్రింది విషయాల గురించి రైతులతో చర్చించడం జరిగింది. ఆర్ఎఫ్సి బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఐదంతస్తుల నమూనా పంటలు మరియు అంతర పంటల యొక్క ఉపయోగాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఈ ఐదంతస్తుల పంటలు మీరు పెట్టుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు అనేది కలెక్టర్ సార్ గారు అడగడం జరిగింది. రైతు అనసూయమ్మ ఈ విషయంపై స్పందిస్తూ ఏఎఫ్ ఎకాలజీ సిబ్బంది మమ్మల్ని ప్రోత్సహించడం జరిగిందని తెలియజేసింది. సి బ్లాక్లలో ప్రభుత్వ కార్యక్రమాలను ఏమైనా ఉపయోగించుకుంటున్నారా అని అడగడం జరిగింది. ఈ విషయంపై శ్రీ భాస్కర్ బాబు సార్ గారు స్పందిస్తూ ఏఎఫ్ ఎకాలజీ సంస్థ అనేది ఒక చిన్న సంస్థ, ప్రభుత్వం అనేది పెద్దది. మా సంస్థ ఏ చిన్న కార్యక్రమం చేసినా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. కలెక్టర్ సార్ గారు స్పందిస్తూ ఎంపీడీఓ గారిని ఉపాధి హామీ కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ ఉంటే ఇక్కడ వాటికి ఖర్చు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారితో పాటు వ్యవసాయ సహాయ సంచాలకులు ఉమామహేశ్వరమ్మ గారు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు గారు, ఏపీఎంఐపి పిడి రఘునాథ్ రెడ్డి గారు, ఏపీడి ఫిరోజ్ ఖాన్ గారు, ఎకాలజీ సెంటర్ డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు, అలాగే కళ్యాణదుర్గం ఆర్డీఓ సుస్మిత గారు, కళ్యాణదుర్గం డిఎల్డిఓ శంకర్ గారు, కుందుర్పి తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు గారు, కుందుర్పి ఎంపీడీఓ నరసింహ గారు, ఏపీఓ ఓబిరెడ్డి గారు, మండల ఉద్యాన శాఖ అధికారిని గౌసియ గారు, వ్యవసాయ అధికారి మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా ప్రభుత్వ అధికారులు, మండల అధికారులు, ఏఎఫ్ సెంట్రల్ సిబ్బంది శ్రీ మురళి గారు, భాస్కర్ బాబు గారు, రుద్రయ్య గారు, ఫీల్డ్ సిబ్బంది మరియు ఆర్ఎఫ్సి బ్లాక్ రైతులు, స్థానిక ఎకాలజీ సిబ్బంది, ఇతర మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏముంది పైన పాలేగాల్ అనేవాళ్ళు మేము. ఆ పాలేగాల్ కోట ఉంది, తర్వాత అక్కడ అమ్మవారి గుడి ఉంది, తర్వాత అక్కడ అప్పటికే మీరు అక్కడ ఎక్కేటప్పుడు సీతాఫలం ఏమైనా అలాగే సీతాఫలం పండిన ఉన్నాయా? సీతాఫలాలు ఉన్నాయి. అవి తిన్నారా? మన పొలంలో పండే సీతాఫలంకి కర్ణాటక తనే పెరిగే సీతాఫలంకి ఏమి తేడా ఉంది? ఆ స్వీట్ ఎక్కువ ఉంటాయి సార్, కానీ ఇక్కడ బయట ఉండే వాటికి డిఫరెంట్ చాలా ఉంది. ఏది బాగుంటుంది? అదే ఎందుకు అంటే నేచురల్ గా వచ్చినాయి కదా, దానికి ఎరువులు ఏమి వాడడం లేదు, ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి. అంటే మనం కూడా ఇప్పుడు ఎరువు అట్లా ఫర్టిలైజర్ వేయకుండా నేచురల్ గా సేంద్రియ పద్ధతిలో చేస్తే అది కూడా అలాంటి రుచి వస్తుందా? అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఎన్నువది? ఇదేం పురుగు? ఇది ఏం చేస్తారు దీనికి? ఏ మందు కొడతారు? ఆర్గానిక్ ఏమైనా కొట్టాలా, కొట్టకూడదా? నీమ్ ఆయిల్ అనేది ఎక్స్ప్రెస్ పోతుంది కదా. ఇంకా పైనుంచి చూద్దామా? పైన ఫస్ట్ అంటే ఏది? ఇదే ఉసిరినా? మామిడి. రెండవది ఎక్కడ ఉంది?
వరకు రైతు పట్టుకోకుండా ఇప్పుడు ఈ చెట్లు వేసుకోవాలి. అంటే ఇది పెరిగినప్పటికీ ఇంకా రాదు, ఎందుకంటే నీడలు వస్తుంది. ఇప్పుడు తీసేస్తారు కదా, ఇది ఇదేంటి సార్ ఇక్కడ పెన్నులు ప్లస్ అలసందలు కూడా ఉన్నాయి సార్. ఇది అలసంద సార్, ఇది పెసరా సార్, మూంగ్ బ్యాల్ దాని ఇది మూంగ్ దాల్ స్పెషల్ గ్రీన్ గ్రామ్ సార్. అంటే ఎండిపోయింది సార్. గ్రీన్ గ్రామ్ పోయింది మరి. ఇదెందుకు వేస్ట్ అయింది మరి? ఒక్కొక్కటి ఎట్లా వస్తుంది సార్, ఇంకొకటి బాగుంటుంది. ఎండుతో ఉంది సార్, అది ఇంకా తీయలేదండి, ఇంకా తొందరగా తీసుకుంటే వచ్చేది కదా. ఇంకా ఇంకా ఉన్నాయి సార్. అంటే ఇది ఇంకా వర్షాధారితంగానే చేస్తాం. 100 acres ఇస్తే రెయిన్ పెట్టింటారు టోటల్ 100 acres. మరి ఈసారి వర్షం రాకపోతే ఏం చేస్తారు? ట్యాంకర్స్ ద్వారా నీళ్ళు మా ఏకై కాలేజీ నుండి ట్యాంకర్స్ కూడా మాకు సదుపాయం చేస్తారు సార్. అదే ట్యాంకర్స్ అంటే ప్రొటెక్ట్ ఇరిగేషన్ అన్నట్టు. ఇన్ కేసు డ్రైన్ స్పెల్ వచ్చిందంటే ట్యాంకర్స్ వాళ్ళకి ఇచ్చాం సార్. వాటర్ 5,000 లీటర్స్ ట్యాంకర్స్. ఎక్కడ పంప్ పాయింట్స్ చెక్ డ్యామ్స్ లో వాటర్ ఉంటుందో ఆ వాటర్ తీసుకొని ఇరిగేటర్ వాళ్ళు మీ భూమిలో ఫార్మ్ పాండ్ ఉందా? ఫారం పడ్డి ఇక్కడ లేదు. అంటే మరి ఆ ఫార్మ్ పాండ్తో వాళ్ళతో బోర్ వాళ్ళ లీజ్ తీసేస్తారు సార్. అది ఇయర్లీ లీజ్ వాటర్ షేరింగ్ చేసుకుని పరస్పర సహకారం కింద. అక్కడే మీకు తగాదులు రావట్లేదు? ఇప్పటికైతే లేదు సార్. మీ దగ్గర ఫార్మ్ పాండ్ ఉందా? లేదు సార్. మరి మీకు ఎందుకు ఇస్తారు? అంటే మీ దగ్గర ఉండింటే మీరు వాళ్ళకి ఇస్తారు అని వాళ్ళు మీకు ఇచ్చేవాళ్ళు. మీ దగ్గర లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. వాటర్ ఇవ్వకుండా కూడా కూలీ కోసమైనా మేము పరస్పర సహకారం కింద ఏదో ఒక పని ద్వారా మేము అక్కడ సహకారంగా వెళ్తాం సార్. అంటే మీరు FPOగా ఏర్పాటు అయ్యారా? ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. అవును సార్. ఎంతమంది ఉన్నారు మీ? ఒక గ్రూప్ 22 మెంబర్స్ ఉంటారు. 25 టార్గెట్ సార్, 22 మెంబర్స్ ఉన్నారు. సబ్ గ్రూప్ లో 5 మంది ఉంటారు. ఒక గ్రూప్ మహిళలు కూడా ఈ పొలం పని చేస్తారా? కూలి పనికి వస్తాం సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇట్లా పిచ్చి మొలకలు ఇవి తీసేదానికి కూలి కింద మేము బదులుగా చేసుకుంటాం. కూలి కాకుండా బదులు మంది ఇప్పుడు ఈ లాభం 100 రూపాయలు వస్తే ఇది ఎలా పంచుకుంటారు? సార్ 10 మంది ఉన్నాం అనుకోండి, తలా 10 రూపాయలు లెక్క. లెక్కం రాసే బుక్ ఏమైనా రాసేవాళ్ళు ఎవరు ఉన్నారా? బుక్ ఎక్కడ ఉంది? మీటింగ్స్ లో రాసుకుంటాం సార్. ఎన్ని నెలకు ఒకసారి? నెలకి 2 సార్లు మీటింగ్ చేసుకుంటాం. ఆ నెలకి 2 సార్లు ఎక్కువ అవ్వలేదా? ఏం లేదు సార్. ఊర్లోనే కదా ఎక్కడ కూర్చుంటారు? మేము ఒక చోట లేకుంటే అందరూ ఆర్డిటి స్కూల్ దగ్గర అట్లా. మీ లీడర్ ఎవరు? మీటింగ్ ఎలా బాగా చదువుతారా లేదా కొట్లాడుకుంటారా? మీటింగ్ కాకుండా కబుర్లు మాట్లాడుకుంటారా? ఒకరితో సహకారం చేసుకోవాలని జీవామృతం ఎట్లు చేసుకోవాలి. అందరూ వస్తారా టైంకి? మేమంతా కలిసి అంతా కలిసే వరకు మీటింగ్ కూడా మాట్లాడింది సార్. ఒకవేళ కట్టుబాట్లు పెట్టుకుంటాం సార్. ఒకవేళ టైంకి రాకపోతే 50 రూపీస్ అని కట్టుబాటు పెట్టుకుంటాం సార్. ఫైన్, ఆ ఫైన్ పడుతుందనే వచ్చేస్తారు. 20 మందిలో అందరూ ఒకే రకంగా ఉన్నారా లేదా వాళ్ళు విడుకుంటే 2 గ్రూప్గా ఏర్పడాయి? అట్లయితే లేదు సార్. అనసూయమ్మ గ్యాంగ్, ముంతాజ్ లేదు సార్. 5 మందికి కలిసి ఒక ఉప గ్రూప్ లీడర్ పెట్టింటాం సార్. ఆ 4 బాధ్యత ఆ ఉప గ్రూప్ లీడర్కే ఉంటుంది సార్. ఈ 100 ఎకరా ఎవరిది? అది ఎట్లా మీరు దగ్గరకు వచ్చారు? అది ఒకసారి చెప్తారా సార్? ఆ ప్లాట్ మొత్తము సార్కి డీటెయిల్స్ అన్ని. ఏ టెక్నాలజీ వాళ్ళు కలిసి 10 సంవత్సరాలు మీరే నేను రైతు సార్ 100 ఎకర్స్ 10 సంవత్సరాల నుంచి వీడిగా ఉంటే భూములు మన ఏ టెక్నాలజీ వీడు ఉండేదా? గ్రౌండ్ నట్ చేస్తుంటే వర్షాలు రాకుండా సకాలం మీరు దీన్ని భూ యజమాని 5 ఎకరాలు మీదే? అది ఎట్లా మీ అందరికి 5 ఎకరాలు వచ్చింది? ఎవరికైనా 450, 470 అట్లా ఉండదు కదా? అంటే ఫస్ట్ వచ్చి ల్యాండ్ ని పూల్ చేసిన తర్వాత అది ఇంటెగ్రేటెడ్ ఫార్మింగ్ కింద టోటల్గా వీళ్ళకి అంత బీడు భూమి ఉన్నప్పుడు బీడు భూమిని 5 lakh మోడల్ కింద తీసుకొని ఇయర్ టుగెదర్ తీసుకోవడానికి ఇంత మ్యూచువల్ కోఆపరేషన్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2021 సార్. రిజిస్ట్రేషన్ చేసి RF రైతులు పెద్ద రైతుల పరిస్థితులు కోఆపరేటివ్ సొసైటీ
ఓకే. సో ఇంకా ఎన్ని సంవత్సరాలు చేద్దాం అనుకున్నారు మీరు ఇట్లా? ఇంకా చేయాలి సార్. ఇప్పుడు సార్తో మాట్లాడి ఇప్పటి వరకు చేశారు. ఇంకా కొంచెం తోడ్పాటు కావాలని ఎన్ని సంవత్సరాలు చేయాలనుకుంటున్నారు? ఇంకా 3 సంవత్సరాలు కావాలి సార్. తర్వాత ఏం చేస్తారు? తర్వాత మేము పంట వస్తుంది సార్ 5 సంవత్సరాలకు మ్యాంగో. అప్పుడు ఆదాయం వచ్చినప్పుడు మేము సొంతంగా क्या करते हो आप? अभी कितने साल करना है? सर करना चाहिए सर, क्योंकि अब हम कितने साल रहते हैं उतने साल तो करना चाहिए ना सर, वो छोड़ना तो नहीं होता ना। इसके लिए ही हम बच्चे बड़े बच्चों को भी इधर लेके आना, इधर का जमीन का जरा बास खुशबू उसको सिखाया तो वो खच्चीतम से इधर आते हैं सर। मगर वो हम उनको चाहते हैं बेंगलुरु में काम करना है तो तब क्या करो? जाते सर, काम भी करते हैं प्लस इधर आके इधर काम भी करते हैं, ये भी करते हैं। ये 3 महीने के बाद एक पीक आता है, पीक होने के बाद थोड़ा काम टिक जाता है ना सर। जब जाते हैं वो भी कमा लेके आते हैं, प्लस इधर भी काम देख लेते हैं, लेकिन खाली तो नहीं रहना चाहिए ना सर। ఇప్పుడు మీరు అంశమ్మ గారు మీరు ఇలా చేసిన తర్వాత ఇంకా ఊర్లో ఎవరైనా ఇట్లా బీడు పెట్టడం వాళ్ళని ఏమైనా మీరు పిలిపించి చూడండి మా పొలం చూడండి ఎలా చేసుకున్నాం, మీరు కూడా అలా చేయండి, మీరేమైనా అంటే చూడడానికి మీరు పల్లెలో పెద్దవాళ్ళలాగా నాకు అనిపిస్తున్నారు, అట్లా ఏమైనా చెప్పడం జరిగింది? ఆమె చెప్పనే ఉండండి. కొంతమంది బీడు అక్కడ మా మధ్యలో బీడు ఉంది సార్, వాళ్ళు కూడా కొద్దిగా చెప్పినాం సార్, మా మాదిరిగా మీరు చేసుకోండి, బీడు పెట్టే బాగాలేదు, చెట్లు పెరుగుతాయి, భూసారం అంతా చెట్లకే కావాల్సి చేసుకోమని చెప్పినాం సార్. వాళ్ళు కూడా కానీ ఏమో చేసుకుంటాం, ఉపాధి హామీలో చేస్తున్నారు. ఎందుకు చేయడం లేదు? వాళ్ళు అదే శాతానం లేదు, వాళ్ళు చేయదులేమో మాకు శాతానం లేదు అని చేయాలంటే కొద్దిగా జేసీపీ పెట్టేదానికి గుంతలు తవ్వడానికి కొద్దిగా వర్షాలు లేవు సార్, పంటలు లేవు. ఎంపీడీఓ గారు ఎంపీడీఓ కదా ఇది కుందుర్పి. ఓకే. సో ఇప్పుడు అంటే బీడు వదలకుండా వాళ్ళు మళ్ళీ ఉపయోగాన్ని తీసుకురావాలంటే కొద్దిగానే ఏమైనా పని కావాల్సి ఉంటుంది, అది మనం ఎన్ఆర్జీఎస్లో చేయొచ్చు కదా? చేయొచ్చు కదా. ఓకే. సో అట్లాంటి ఎవరున్నారు మనకు తెలియజేస్తారా? మనము ఎన్ఆర్జీఎస్ మన ఎంపీడీఓ గారు ఉన్నారు, సో మీకు అంత దృష్టికి వచ్చిన వాళ్ళని వాళ్ళని తెలియజేయండి, అది కూడా మనం ఏం కావాలో పెడతాం. ఓకే. బీడ్లు ఉండుకోకున్నట్టు మాకు పంట మీరు టేకు మొక్క నాటలేదా చుట్టూరు? నాటాం సార్, చుట్టూ టేక్ మహాగని ఇచ్చారు సార్, టేకు టేక్ మహాగని ఇచ్చాం సార్. ఎన్ని నాటారు టేకు మహాగని? 120-200 ఇచ్చినారు సార్ చుట్టూ. మరి ఇప్పుడు 3 సంవత్సరం ఇది ఇంకా ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా మామిడి ఉసిరి అంతా, మరి అప్పుడు దాకా మీరు వేరుశనగ వేసుకున్నారు? వేరుశనగ, కంది, పెసలు, అలసందులు అంతర పంట కింద ఇది వేసుకుంటా ఉంటాం. ఇది 3 నెలలకు అయిపోతుంది సార్. ఇది వర్షాలు రావు లాస్ట్ ఇయర్ వర్షాలు లేవు కాబట్టి చెట్లు లేకపోతే మరి కుందుర్పమ్మంగి కోరుకున్నారా? పూజలు చేసాం, నోములు చేసాం, ఇప్పుడు మారమ్మ చేసాం. ఈ రోజు కూడా పండుగ ఉన్నట్టుంది. మరి చేశారా ఈరోజు? చేశారు సార్, మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కూడా వేసే వాళ్ళు మార్నింగ్ వేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది. ఇది పొంగామైన ఇంతకుముందు మనకి 20 years బ్యాక్ వాటర్ షెడ్ కాన్సెప్ట్ ఇది పొంగామే బడ్ ప్లాంటేషన్, అప్పుడు సీడ్ డ్రిబ్లింగ్ చేసింది, అది ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు అయిపోయినారు సార్. సేమ్ చెప్పండి. ఈ ఏరియాలో కానీ సార్ నాబార్డు వాటర్ ఫండ్స్ చేయడము, తర్వాత చెక్ క్యాంప్ కట్టడం అట్లలో ఫండింగ్ చేస్తున్నాం. ఫండ్స్ పైన వచ్చి మామూలు తక్కువ కాస్ట్తో సీడ్ డ్రిబ్లింగ్ అనమాట. సో మనము పెద్ద కాస్ట్ కూడా కాదు సీడ్ డ్రిబ్లింగ్ చేస్తున్నాం. ప్లాంట్ చేసి వాటర్ పోసేదానికన్నా సీడ్ డ్రిబుల్ చేయడం వల్ల ఫండ్స్ పైన బాగా జర్మినేషన్ రావడం కూడా జరుగుతుంది సార్. వాటర్ స్టోరేజింగ్ కెపాసిటీ ఇంకా మనం ఏంటంటే లోపల ఇవ్వాలి, ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. మొత్తం బాగా కలుగుతుంది గ్రీనరీ టోటల్గా. స్టార్టింగ్ ఎప్పుడు వర్షం వచ్చింది? ఎన్ని రోజుల క్రితం? జిల్లాలో బాగా వర్షం రావాలి, అన్ని పొలాలంతా అందరూ కూడా పచ్చగా ఉండాలి, అందరూ కూడా ఏదో పంట వేయాలంటే ఏం చేయాలి? చెట్లు తక్కువ ఉండే దాని నుంచే మనకు మీరేమంటారు? అంటే గతంలో ఉండేవా? ఏం చేశారు? మీరు అంశమే గారు, మీరు చిన్న ఇంత ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువ ఉండేవా? ఎక్కువ చెట్లు ఉండేవి. అప్పుడు కొర్రలు ఆరకులు పండించేస్తాం. నేను చిన్నప్పుడు కొర్రలు ఆరకులు పండించాం. అప్పుడు వరి అవన్నీ చెట్లన్నీ ఏమైనా ఇప్పుడు అది పొయ్యిల కంట అట్లా దానికి కాల్చేటంటే అట్లా చెట్లు కొట్టి ఇటుకలు కాల్చడానికి తర్వాత వంట చేసే గ్యాస్ లేవు కదా సార్. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ గ్యాస్ ఇచ్చినారు కదా సార్, చెట్లు కొట్టరు అంటే అప్పుడు అది వాడేవారు కర్రలు. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వారందరూ చెట్లు నాటుతున్నారా? నాటుతున్నారు. ఎంపీడీఓ గారు ఎన్ని నాటారు?
టోటల్ హార్టికల్చర్ వచ్చి దాదాపు 1000 acres మనకి ఇక్కడ ప్లాంటేషన్ వచ్చాయి సార్. శాంక్షన్స్ కూడా వచ్చాయి సార్. ఫిట్టింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడే దాదాపు 80 acres 130 ఇక్కడ మనకు భాస్కర్ బాబు, ఇప్పుడు మీరు ఎన్ఆర్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమి సహాయం తీసుకుంటారా? లేదు మనం ఏఎఫ్ ఎకాలజీ ఆడిట్ లేదు సార్ మేము సపరేట్ మా సార్ కూడా గవర్నమెంట్ అనేది పెద్దది మంది చిన్నది కాబట్టి ఆ రీసోర్స్ కూడా యూజ్ చేసుకొని ప్రజలకు అందించే దాంట్లో, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు మీరు మీ నాబార్డ్ స్కీమ్ కింద చేస్తున్నారు. సో మీకు అందులో లేనవి వీళ్ళు ఏమైనా అడుగుతున్నవి మీరు వీళ్ళతో ఎంపీడీఓతో మాట్లాడి ఏమైనా చేయించినవి ఏమైనా ఉదాహరణ ఉన్నాయి సార్? ఫిట్టింగ్ ఉంది కదా సార్. ఫిట్టింగ్ ఉన్నప్పుడు మన ప్రోగ్రాంలో లేదు కాస్ట్ అంత డబ్బు మనకి ఇచ్చేదాన్ని మనం ప్లాంట్స్ కూడా సప్లై చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ మెటీరియల్ కూడా మీరే తీసుకొస్తారా? సేట్రీస్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ అని బెంగళూరు హెడ్ ఆఫీస్ సార్. మేము ఇక్కడ ప్లాంటేషన్స్, రైతులకు కెపాసిటీ బిల్డింగ్ ఇదంతా సపోర్ట్ చేస్తాం. ప్లాంటేషన్స్ అన్ని మేము కడియం నుంచి పాటు పనిచేస్తాం. పార్ట్నర్ ఫిట్టింగ్ ఎలా చేస్తారు? మామూలుగా రైతులు చేసుకుంటారు. రైతులు ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఉంటుంది సార్. లో 5 acres వెళ్తున్న వాళ్ళందరూ కూడా మనం ఫిట్టింగ్ ఏ వర్క్ అని చూపిస్తారు? ఫిట్టింగ్ చూపిస్తాం సార్. హార్టికల్చర్ కింద మనం ఫిట్టింగ్ బట్ దాని మెటీరియల్ కూడా మనం మెటీరియల్ లేదు సార్. ఓన్లీ లేబర్ చేసి సో బౌండరీ ట్రెంచెస్ అవన్నీ మీరు చేస్తాను. తర్వాత మనము వాటర్ ప్రోగ్రామ్స్ కాకుండా మేము విలేజెస్లో అయితే మన గ్రామాల్లో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఉన్నాయి కదా, సచివాలయం దగ్గర కూడా వాళ్ళతో మాట్లాడి మేము ఎందుకంటే గవర్నమెంట్ స్టాఫ్ ఎక్కువ మంది ఉంటాం. మా స్టాఫ్ ప్రతి విలేజ్లో ఉంటుంది. మేము కార్యకర్తలు ఉంటాం. మేము కూడా ఆ ప్రజలకి అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్తో కలిసి పని చేస్తే మా అనుసన్న గారు మీ పొలం చూసి వాళ్ళు కూడా మీలాగా చేసిన వాళ్ళ పేర్లు చెప్తారా? చెప్పండి. మా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చూపించినారు కాబట్టి మీకు బాగానే చేసుకుంటారు. మాకి రాపించింటే మేము చేసుకుంటాం. కొంతమంది అడిగినారు సార్. ఇప్పుడు 22 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది వస్తారంటే వస్తామంటే పిలుచుకుందాము, చెప్తాము, చెప్పి మామారుగా చేస్తాం. చాలా మంది ఉన్నారు సార్. ఏం చదువుకున్నారమ్మా మీరు? సార్ మేము సేమ్ సార్. 6th class. ఇంటర్ మీరు మేమేదో సంతకాలు చేస్తాం. సంతకం నేర్చుకున్నారా? సంతకం తెలుగులో వచ్చేస్తారా? ఓకే. అంటే మీరు డ్వాక్రా నుంచి కూడా ఏమైనా అప్పు 30-35 వేల తీసుకొని ఇందులో ఏమైనా వాడారా? వాడలేదా? అది అవసరం పడలేదు. లేదు సార్, తీసుకున్నాం, కట్టేసినాం. తీసుకొని కట్టేసినాం. అమౌంట్ తీసుకొని ఏం చేసినాం? దేని కట్టారు? అదే దీనికి చేనికి దానికి అదే మీరు కూడా సభ్యులుగా ఉన్నారా డ్వాక్రాలో? మీరు పొట్టేళ్ళు సాకి అమ్మేది, పొలం పెట్టుకునేది, మిగిలిన కంత కట్టేది ఇట్లా చేసుకున్నాం. చెట్టు చూసుకోవాలంటే సార్ మంచిదమ్మా. ఈ 100 ఎకరాలు కూడా మంచిగా పచ్చగా ఇవ్వాలని, సో కుందుర్పమ్మ మీ గ్రామానికి మంచిగా వర్షం రావాలని, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా అవ్వాలని నేను కోరుతాను.